ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. యోవేలు 2:25 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా ఉంచండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచు ప్రభా. తండ్రి, మీరు వాగ్దానం చేసినటువంటి మాట, నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇద్దును అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను. నాయన, ఎవరెవరైతే అప్పుల బాధ, ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి, నెమ్మది లేకుండా ఉన్నారో అటు వారందరికీ నెమ్మదిని, శాంతిని దయచేయమని, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయమని, దీవులతో నింపమని, ఇంట్లో నుండి బయటికి వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచమని, అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి వారి మీద నుంచి కాపాడండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు, యవనస్తులైనటువంటి వారికి నువ్వు తోడుగుండి మంచి సంబంధాలను సమకూర్చి వారి వివాహాలు జరిగించండి. అలాగే వివాహాలై సంతానం లేకుండా ఉంటున్నటువంటి వారికి సంతానం కలుగునట్లుగా వారి గర్భాలను తెరవండి, అద్భుతం చేయండి. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేకుండా ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో, ఆ కుటుంబాల్లో సమాధాన శాంతిని దయచేయండి. అలాగే నా దేశాన్ని రక్షించండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్.